హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఫలోడా అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట నుండి తెచ్చుకుని తాగుతూ ఉంటాం కదా, అదే మన ఇంట్లో రెడీ చేసుకుంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. దానికోసం కావలసిన మెటీరియల్స్, ఈ మెటీరియల్ అన్ని చూసిన తర్వాత చిన్ని చిన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటే మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. అవేంటో చూసేయండి. నేను కాచి చల్లార్చిన పాలలో పంచదార వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకుని కొంచెం సేమియాని ఉడకబెట్టుకోవాలి. దీని గురించి ఫలూడా సేమియా మనకి బయట దొరుకుతుంది. అది ఏమీ లేకుండా మన ఇంట్లో సేమియా చేసుకునే దాంతోనే మనం ఫలూడాని తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని చల్లటి వాటర్లో వేస్తే అవి సేమియా అనేది విడివిడిగా ఉంటుంది.